నమస్తే, వెల్కమ్ టు ఇదండి సంగతి. నా పేరు రహీం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆ తర్వాత ఏపీలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరిపిన సిట్ బృందం తన నివేదికను డీజీపీకి అందించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడి తయారు చేసిన ప్రాథమిక నివేదికలు ఉన్న అంశాలు, చేసిన సిఫార్సులు కీలకంగా మారాయి. ఇక అధికారం శాశ్వతం కాదు, ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు అధికారం నుంచి దిగిపోవాల్సిందే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వేళ గులాబీ నేతలు చేసిన కామెంట్లు అంతర్మథనానికి నిదర్శనమా లేదంటే వ్యూహమా? వీటితో పాటు మరిన్ని అంశాలపై విశ్లేషణను ఇవాళ ఇదండి సంగతిలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, అలాగే ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల అల్లర్లు చెలరేగటం సంచలనం సృష్టించింది. అసలు ఈ గొడవలు ఎందుకు తలెత్తాయి? విధ్వంసాలకు దారితీసిన పరిస్థితులేంటి? కారకులెవరు? ఇలాంటి అంశాలపై లోతైన సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు రంగంలోకి దిగిన సిట్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఇందుకు సంబంధించి 150 పేజీల రిపోర్టును డీజీపీకి సమర్పించారు సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్లో ఏముంది? ఎవరిది తప్పని సిట్ తేల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మే 13న జరిగిన పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పల్నాడు జిల్లాతో పాటు అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. రాళ్లు రువ్వుకోవడం, ప్రత్యర్థులపై దాడులు చేయడం, వాహనాలు తగులబెట్టడం సహా వివిధ రకాల అల్లర్లు చెలరేగడం సంచలనం సృష్టించింది. ఈ అల్లర్లు, దాడులు పోలింగ్ సమయంలోనే కాదు, ఓటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇవి కొనసాగడంతో అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగింది సిట్. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తాజాగా డీజీపీకి మధ్యంతర నివేదిక ఇచ్చారు సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్. 150 పేజీలున్న ఈ నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత కూడా ఏపీలో పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగినప్పటి నుంచి విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించిన సిట్ బృందాలు 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసుల్ని సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. ఆయా ఘటనా స్థలాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు అధికారులు బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ మొత్తం ఘటనల్లో అప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించి హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపచేశారా లేదా, నిందితులను గుర్తించారా లేదా అన్న అంశాలపై విచారణ జరిపారు. అయితే ఈ సందర్భంగా పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, ఇలాంటి తీవ్రమైన కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది సిట్. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో నమోదైన 33 కేసుల్లో మొత్తం 1370 మంది నిందితులుండగా కేవలం 124 మందిని స్థానిక పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. అలాగే ఎఫ్ఐఆర్లలో నమోదైన సెక్షన్లకు అదనపు సెక్షన్లు చేర్చాలని స్థానిక ఎస్హెచ్ఓలను ఆదేశించింది సిట్. అంతేకాదు, కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించింది.
మరోవైపు అల్లర్ల సందర్భంగా ప్రాణాంతకమైన ఇనుప రాడ్లు, కత్తులు, సమ్మెటలు, రాళ్ల దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినా ఆందోళనలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నా ఆ స్థాయిలో ఐపీసీ సెక్షన్లు నమోదు చేయలేదంటూ తన ప్రాథమిక రిపోర్టులో పేర్కొంది సిట్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని నివేదికలో తెలిపింది. అల్లర్లకు బాధ్యులెవరు, బాధితులెవరు, నిందితులు ఎవరైనా వారి వెనుక ఉన్నది ఎవరు, వారికి సహకరించిన పోలీసులు, రాజకీయ పార్టీల కుట్రలు, ఈ మొత్తం ఆందోళనలో ఏవైనా ఉన్నాయా అంటూ పలు కోణాల్లో దర్యాప్తు చేసింది సిట్. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, వాటి సందర్భంగా 2 గ్రూపులో విచక్షణారహితంగా రాళ్లు రువ్వుకోవడానికి కొందరు సంఘ విద్రోహక శక్తులు నిర్భయంగా, ఉద్దేశపూర్వకంగానే కారణమైనట్లు సిట్ గుర్తించింది. గాయాల తీవ్రతను పరిశీలిస్తే కొన్ని మరణాలు సైతం సంభవించి ఉండేవని అభిప్రాయపడింది. ఇటువంటి వారిపై అన్ని కోణాల్లో గట్టిగా విచారణ జరిపితే కుట్ర కోణాలన్నీ వెలుగులోకొస్తాయని వారు ఇప్పటికే తప్పించుకున్నందున వెతికి అరెస్ట్ చేయాలని స్పష్టంగా తన నివేదికలో చెప్పింది. ఇక ఇప్పటికే అరెస్ట్ చేసిన వారు కాకుండా మిగిలిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని సూచించింది సిట్. అలాగే హింసాత్మక దాడులకు సంబంధించిన కుట్రదారులను గుర్తించి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అభిప్రాయపడింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఏర్పాటైన దర్యాప్తు బృందాలను మరింత బలోపేతం చేసి అవసరమైతే అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి నిందితులు ఎక్కడున్నా అరెస్ట్ చేయాలని ఆదేశించింది. సిట్ అధిపతి నుంచి నివేదికను అందుకున్న డీజీపీ ఆ బృందం చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం డీఐజీకి ఆదేశాలు జారీ చేశారు. సిట్ ఇచ్చిన నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించారు ఏపీ డీజీపీ. మరోవైపు ఈ నివేదిక ఇవ్వడంతోనే సిట్ పని పూర్తి కాలేదని డీజీపీ పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికీ కేవలం 124 మందిని అరెస్ట్ చేశారని, మరో 91 మందికి 41A నోటీసులిచ్చారని, దీంతో మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసి ఛార్జ్షీట్లు వేయాలని సిట్ సభ్యులు సూచించిన నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో వారే ఆ పని సైతం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను పూర్తిగా స్థానిక పోలీసులకు అప్పగిస్తే విచారణ సరిగా సాగదని, అందువల్లే సిట్ కొనసాగడం అవసరమని పేర్కొన్నట్లు సమాచారం. గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం రేంజ్ డీఐజీ, జిల్లాల ఎస్పీలు స్థానికంగా ఉన్న డీఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ కేసులు పరిశీలించాలని, మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాలని ఐజీ బ్రిజ్లాల్, ఎస్పీ రమాదేవిని డీజీపీ ఆదేశించారు. మొత్తం మీద సిట్ ప్రాథమిక నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడంతో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేళ గులాబీ పార్టీది అంతర్మథనమా లేదంటే వ్యూహమా? ఆ వివరాలు చూసే ముందు ఇదండి సంగతిలో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.